హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. హలో సార్. హలో గోవింద్. 'అఖండ 2 తాండవం' సినిమాకి సంబంధించి టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. అవును. సో, ఈ టీజర్‌లో కొత్తగా చెప్పిన అంశాలేంటి? సో, 5వ తారీఖు ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి సంబంధించి కొన్ని హింట్స్ అందులో ఏదో కనిపించాయి. సో, మీకు అనిపించినవేంటి? స్పెషల్‌గా ఏం చెప్తారు? హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హ్మ్. మళ్ళీ అభిమానులందరికీ కూడా ఒక ట్రీట్ ఇచ్చారన్నమాట మేకర్స్. అదేంటంటే రిలీజ్ టీజర్ అనేదాన్ని ఒకటి రిలీజ్ చేశారు. సో, అది చూస్తే అది ఒక్క నిమిషం 10 సెకన్లు ఎంతో ఉంది. ఒక చిన్న టీజరే. అవును. అదంతా కూడా అఖండ క్యారెక్టర్‌ని ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి టీజర్ అని చెప్పేసి మనకు కనిపించింది. హ్మ్. దాంతో పాటు మురళీకృష్ణ క్యారెక్టర్ కూడా మనకు కనిపించింది. ఆయన వెనక నుంచి నాన్న అని చెప్పేసి ఆ జనని పాత్ర పిలవటం, ఈయన ఎక్స్‌ప్రెషన్ హ్మ్. అది కూడా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. అది ఏ సందర్భంలో ఆ సన్నివేశం వస్తుంది ఏంటి అనేది. అయితే ఈ రిలీజ్ టీజర్ ద్వారా మనకి ఒక మంచి డైలాగ్ వచ్చింది. మీరు కొండల్లో తొండలు తిని బతికే రకం. హ్మ్. మేము ప్రతి కొండని పుణ్యక్షేత్రంగా మార్చుకునేటువంటి వాళ్ళం అని చెప్పేసి ఏదైతే ఆ డైలాగ్ ఉందో అది హ్మ్. ఆయన నోటి నుంచి చాలా పవర్‌ఫుల్‌గా వినిపించిందది. సో, మొత్తానికి ఒక బోర్డర్‌లో జరిగేటువంటి ఒక కథగా, హ్మ్. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక మెయిన్ పాయింట్ కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రకృతికి, పిల్లలకి హ్మ్. ఆపద వస్తే మనిషిలోకి దేవుడు ఆవాహన హ్మ్. చేసుకుంటాడు అని చెప్పేసి ఆ సినిమా చెప్తే, ఈ సినిమా వచ్చేటప్పటికి 'అఖండ 2' అనేది హ్మ్. ధర్మానికి గనక ఆటంకం కలిగితే, ఆ మనిషే దేవుడిని తనలోకి ఆవాహన చేసుకుంటాడు. అంటే హ్మ్. తనే రప్పించుకుంటాడు అని చెప్పేసి. అక్కడేమో దేవుడు పిల్లల జోలికి ఎవరన్నా వస్తే ఒక మనిషిని చూసుకొని, ఆ ఆ మనిషిలోకి మనిషిలోకి తనే ఎళ్తాడు. దేవుడే హ్మ్. వెళ్తాడు. కానీ ఇక్కడ అలా కాదు. మనిషే దేవుడిని తనలోకి రప్పించుకుంటాడు. ఆ హ్మ్. దేవుడెవరో కాదు, శివుడు. హ్మ్. సో, అందుగురించే మీకు అంతకుముందు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్‌లో కానివ్వండి, హ్మ్. ఇప్పుడొచ్చినటువంటి రిలీజ్ టీజర్‌లో కానివ్వండి, మీకా బ్యాక్‌గ్రౌండ్‌లో 'శివ శివ' అనేటువంటి ఆ వాయిస్ ఏదైతే వస్తుందో, హ్మ్. అది చాలా ఎఫెక్టివ్‌గా ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఒక అంతర్భాగంగా అది వస్తుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. హ్మ్. అది అందరూ గూడా చెప్తున్నారు. తమన్ తాండవం ఈ హ్మ్. సినిమాలో కనిపిస్తుంది అని జెప్పేసి. ఇక ఆ బాలయ్య సంబంధించింది కూడా మనకు తెలిసిపోతుంది. అంటే అఖండ క్షుద్ర శక్తులన్నీ కూడా విజృంభించి హ్మ్. అతి భయంకరంగా సమాజం మీద కానివ్వండి, దేశం మీద కానివ్వండి, వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తున్నప్పుడు అల్లకల్లోలం చేయటానికి సమాజాన్ని అలాగే మన ధర్మాన్ని నాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నప్పుడు హ్మ్. ఎలా శివుడిని ఈ అఖండ తనలోకి ఆవాహన చేసుకొని ఆ క్షుద్ర శక్తుల్ని తాటతీస్తాడు. వాళ్ళ మీద తాండవం ఆడతాడు అనేది ఇందులో ఒక పాయింట్ అని చెప్పేసి మనకి ఈ టీజర్ గూడా తెలియజేసిందని చెప్పాలి. హ్మ్. బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక మాట అన్నారు. "నేను పాదరసం లాంటి వాడిని. హ్మ్. నేను ఎందులోకి వెళితే నన్ను హ్మ్. నేను ఆ రూపంలోకి మారిపోతా." పాదరసం అది అంతే గదా! అంతే. ఏ ఏ షేప్‌లో ఆకారంలో ఉంటే ఆ షేప్‌లోకి ఉన్నటువంటి ఇదవుతుంది. పాత్రలోకి వెళ్ళినా, ఇంకో చోటకెళ్ళినా అది ఆ పాత్రలాగా మారిపోతుందది. హ్మ్. అంటే దాంట్లో ఇమిడిపోతుందన్నట్టు అవును. అదట్లా. సో, అట్లానే నేను గూడా ఒక నటుడిగా ఒక పాదరసం లాంటి వాడిని. హ్మ్. నేను ఏ పాత్రలోకి వెళితే ఆ పాత్రలాగా మారిపోతాను. అంటే ఆ పాత్ర ఆత్మ నేను ఆవాహన చేసుకుంటాను అని జెప్పేసి ఆయన హ్మ్. చెప్పారు. సో, కాబట్టి ఇప్పటిదాకా అంటే మేమిద్దరం కూడా ఒక సినిమాని గనక మేము అనుకోవాలంటే 3 అనుకుంటే. నిమిషాలు చాలు మాకు. నాలుగో నిమిషం గూడా అవసరం లేదు. హ్మ్. అలా అయిపోతది మాది. సో, అంటే నా గురించి ఆయనకి తెలుసు. ఆయన గురించి నాకు తెలుసు. అని బోయపాటిని గురించి కూడా తను చెప్పారు. హ్మ్. సో, ఆ కాంబినేషన్ అలా కుదిరింది. తన దగ్గరికి వచ్చాడంటే బోయపాటి ఒక సినిమా చేయడానికి హ్మ్. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా తనని ఎలా చూపించాలో హ్మ్. అలా చూపించేటువంటి సబ్జెక్టు,
అలా అలా క్యారెక్టరైజేషన్ ఉంటాయి అనేటువంటి నమ్మకం తనకు ఉంది అని చెప్పి చెప్పకనే చెప్పినట్లు అట్లా. హ్మ్. సో, అలాంటి ఒక అండర్‌స్టాండింగు, ఒక నమ్మకం ఒక ఇద్దరి మధ్య గనక ఉంటే, ఒక హ్మ్. దర్శకుడు, ఒక కథానాయకుడు మధ్య ఉంటే, ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనటానికి వాళ్ళ గత 3 సినిమాలు కూడా ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. సో, ఇప్పుడు నాలుగో 4 సినిమా సినిమా 'అఖండ 2 వాళ్ళ తాండవం'. కలయికలో రాబోతుంది. సో, ఇప్పుడు మనం ఏదైతే అంటే శివుడే అఖండలాగా మారిపోతే, హ్మ్. అంటే శివుడిలోకి అఖండ శివుడిని తనలోకి ఆవాహన చేసుకుంటున్నాడంటే, ఇక ఆ తాండవం ఎలా ఉంటుంది? శివతాండవం అని చెప్పినట్టు అక్కడ. అంతే సో, గదా మరి. తాండవం అన్నా అది అవును. శివతాండవం అది. సో, ఆయన పాత్ర తీరు తెన్నులు కూడా ఆ తరహాలోనే హ్మ్. డిజైన్ చేసినట్టుగా మనకనిపిస్తుంది. నిన్న మనం మాట్లాడుకునేటప్పుడు కుంభమేళా గురించి కూడా ప్రస్తావించాం. అవును. అవును. సో, ఈ టీజర్‌లో కుంభమేళా గురించినటువంటి ప్రస్తావన ఏం తేలేదు కానీ, హ్మ్. బట్ ఆ కుంభమేళాకి కూడా ఒక బ్యాక్ స్టోరీ హ్మ్. ఉంది. ఆయన ఆ సీన్‌లు అవి అక్కడ ఫుటేజ్ అవి తీసుకురావటం అనేది గూడా, దానికి గూడా సినిమా సంబంధించినటువంటి ఒక కీలక సందర్భంలో హ్మ్. కుంభమేళా కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సో, సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటూనే, అలాగే హ్మ్. మన ధర్మం కోసం, సనాతన హైందవ ధర్మం కోసం 'అఖండ' ఏం చేశాడు హ్మ్. అనేది ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాయింట్‌గా ఉంటుందని తెలుస్తుంది. బోయపాటి శ్రీను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక మాట చెప్పాడు. హ్మ్. ఈ సినిమా కథంతా కూడా హర్షాలి మల్హోత్రా పోషించినటువంటి జనని పాత్ర చుట్టూ తిరుగుతుంది అని. హ్మ్. మనం ఇదివరకే చెప్పుకున్నాం. అవును. జనని పాత్ర గురించి. సో, మొదటి సినిమాలో ఒక చిన్న పాపగా ఉన్న ఆమె ఇప్పుడు యుక్త హ్మ్. వయసుకొచ్చింది. ఆమెకి ఏర్పడినటువంటి సమస్య ఏంటి? ఆమె కోసం మళ్ళీ హ్మ్. అఖండ వస్తాడని మనం ఇద్దరు గట్టిగా చెప్పుకున్నాం. సో, ఇప్పుడు ఈ ఈ సినిమాలో అంటే ఆమె ఏదో చదువుకోసం వెళ్ళిందా? ఏదో అట్లాంటిది ఒక, ఒక అంశం అయితే ఉంది. హ్మ్. సో, తండ్రి కూడా చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసాడేమో. అందు గురించే టీజర్‌లో హ్మ్. నాన్న అనే ఒక పిలుపు వినపడిన వెనక నుంచి వినపడుతుందంటే, ఆయన హావభావాలు, ఎక్స్‌ప్రెషన్స్ హ్మ్. మురళీకృష్ణ క్యారెక్టర్‌లో బాలకృష్ణ ప్రదర్శించినటువంటి ఒక మెరుపులా వచ్చి మాయమైపోతుంది ఆ ఎక్స్‌ప్రెషన్. హ్మ్. అంటే ఒక ఎమోషన్. కూతురు తనని హ్మ్. చాలా కాలం తర్వాత చూడబోతున్నాను అనేది, ఆ నాన్న అనే పిలుపు విని చాలా కాలం అయిందనేటువంటి ఒక ఫీలింగ్. హ్మ్. ఇవన్నీ కూడా ఆ స్ప్లింట్ సెకండ్‌లోనే మనకి హ్మ్. చూపించాడు టీజర్‌లో. హ్మ్. సో, అలాగే ఆది పినిశెట్టి క్యారెక్టర్. హ్మ్. సో, అది ఎంత దుష్ట శక్తి, ఎంత క్షుద్ర శక్తి ఆయన పోషించినటువంటి క్యారెక్టర్. హ్మ్. సో, ధర్మానికి చెడు తీసుకురావటానికి ప్రయత్నం చేసేటువంటి ఆ క్యారెక్టర్ తోటి హ్మ్. మొ మొదట మురళీకృష్ణ తలపడతాడు. ఆ తర్వాత అఖండ తలపడతాడు. సో, హ్మ్. అఖండ వచ్చిన తర్వాత సీన్ మారిపోతుంది గదా! మొత్తానికి. అంటే శివుడే వస్తున్నాడాయన. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక ఆ శివనామ స్మరణతోటి థియేటర్‌లన్నీ దద్దరిల్లిపోతాయి అనే మాట గూడా వినిపిస్తుంది. హ్మ్. సో, ఇలాంటి ఒక చూస్తే ప్రస్తుతం మొత్తం ఒక పాజిటివ్ వైబ్ అనేది హ్మ్. కనిపిస్తోంది సినిమా చుట్టూ. తర్వాత బాలయ్య గూడా ఒక మాట జెప్పారు. ఆహ్, యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసినప్పుడు హ్మ్. ఇక్కడ మీరేదైతే చూసారో ఇవి కాకుండా ఇంకా వేరే ట్రైలర్‌లు కొన్ని హ్మ్. సీన్స్ కూడా ఆయన చూసారు. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, చెప్పారు. చాలా బాగా ఉందని జెప్పేసి ఆయన హ్మ్. ఆశీర్వాదాలు గూడా ఇచ్చారు అని జెప్పేసి ఆ మాట గూడా ఆయన చెప్పారు. సో, ఈ అన్ని రకాలుగా ఇదంతా చూస్తా ఉంటే హ్మ్. సో, ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మొత్తం డిసెంబర్ 5 నుంచి హ్మ్. ఆల్ సింగిల్ స్క్రీన్స్ కానివ్వండి, మల్టీప్లెక్స్ కానివ్వండి, మొత్తం పాన్ ఇండియా వైడ్‌గా ఓవరాల్‌గా. ఒక పెద్ద ఫెస్టివల్ లాగానో, ఒక హ్మ్. జాతర లాగానో ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే అభిమానుల్లో బాగా ఎక్కువగా వ్యక్తమవుతుంది. హ్మ్. సో, సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా 'అఖండ 2' హ్మ్. దాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకొస్తూ ఉన్నారు. సో, ఈ టీజర్ ద్వారా మరింతగా ఈ హ్మ్. సినిమా సంబంధించినటువంటి ఇంకొక అంశం. హ్మ్. సో, శివుడు అనేది ఇక్కడ చాలా కీలకంగా ఉండబోతుంది. శివుడే అఖండని ఆవహిస్తున్నాడు. హ్మ్. ఆవహించిన తర్వాత అఖండ చేసేటువంటి తాండవం ఎలా ఉంటుందో హ్మ్. జనమంతా చూడబోతున్నారనే విషయం స్పష్టమైపోయిందని చెప్పేసి చెప్పుకోవాలి.
ఓకే. ఆల్రైట్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి 'అఖండ 2 తాండవం' సినిమాలో ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఊహించని అంశాలు చాలా ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన ట్రైలర్‌లో గానివ్వండి, గ్లింప్స్‌లో గానివ్వండి, హర్షాలికి సంబంధించిన ఆ ఎమోషనల్ జర్నీకి సంబంధించి హింట్ ఏం లేదు. అవును. బట్ ఇప్పుడు తాజాగా వచ్చిన రిలీజ్ గ్లింప్స్‌లో రిలీజ్ టీజర్‌లో టీజర్. మాత్రం ఆ హింట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్, ఎమోషన్ సీన్స్ అయితే ఉండబోతున్నాయని మనకు అర్థమవుతుంది. సో చూద్దాం 'అఖండ 2 తాండవం' ఎలాంటి భారీ విజయాన్ని అందుకుంటుందో. సో చూసారు కదండీ 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వచ్చిన టీజర్‌కి సంబంధించిన అంశాల గురించి మన అగ్నిమిత్ గారి విశ్లేషణ. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.